కర్నూలు కలెక్టర్ సిరి ఐఏఎస్ గారు చెప్తున్న రిపోర్ట్స్ ప్రకారం 41 మెంబర్స్ గాను 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 20 మందిలో 11 మందిని ట్రేస్ చేశాం, మిగిలిన వారిని ట్రేస్ చేయాల్సి ఉందని చెప్తున్నారు. అక్టోబర్ 24న జరిగిన బస్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇప్పుడే యాక్సిడెంట్ అని కూడా అనకూడదు. పూర్తి సమాచారం వచ్చే వరకు దీన్ని యాక్సిడెంటా లేక మర్డరా అని చెప్పలేం. అయితే అక్టోబర్ 24, 2025 అంటే నిన్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, అలా కర్నూలు, బెంగళూరుకి వెళ్తుంది. సాధారణంగా హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్లే ప్రైవేట్ బస్సెస్ మాక్సిమం హైదరాబాద్ లో నైట్ స్టార్ట్ అయ్యి తెల్లారేసరికి మార్నింగ్ వరకు బెంగళూరు రీచ్ అవుతాయి. ఆ డే మొత్తం అక్కడే ఉండి మరలా ఆ రోజు నైట్ బెంగళూరులో స్టార్ట్ అయ్యి మార్నింగ్ హైదరాబాద్ కి రీచ్ అవుతుంది. అలాగే వేమూరి కావేరి అనే ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు నైట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది. అలా కొంచెం తెల్లవారే సమయానికి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వరకు రాగానే ఆ బస్సు ఒక బైక్ ను ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు ముందు భాగంలో బాగా ఇరుక్కుపోయింది. ఆ బైక్ పైన ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడట. బస్సు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టిన తర్వాత కూడా కొద్ది దూరం వరకు అలాగే బస్సును నడపడం వలన బైక్ నుండి పెట్రోల్ పడడం వల్ల రోడ్డుకి రాపిడి జరిగి మంటలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆ డ్రైవర్ క్లీనర్ దాన్ని చూసి భయపడి పారిపోయారని చెప్తున్నారు. ఆ మంటలు చూస్తుండగానే బస్సు ముందు భాగం అంతా వ్యాపించాయి. అది ఏసీ బస్సు కాబట్టి డోర్స్, విండోస్ ఫుల్ గా క్లోజ్ అయి ఉంటాయి. బయట సౌండ్స్ కూడా ఏమీ వినపడవు. ఆ సమయంలో అందరూ నార్మల్ గా గాఢ నిద్రలో ఉంటారు. ఎవరు ఊహిస్తారు ఇలా బస్సుకు మంటలు అంటుకుని సజీవ దహనం అవుతారని? ఆ మంటలతో బస్సు లోపల భాగం మొత్తం పొగ కమ్ముకుంది. దాంతో కొంతమంది మేల్కొని అందరినీ అలర్ట్ చేయడం ప్రారంభించారు. డోర్స్, విండోస్ క్లోజ్ అయి ఉన్నాయి. కొంతమంది వాటిని బ్రేక్ చేయడానికి చేశారు. మొత్తం 42 మందిలో 21 మంది బయటకు రాగలిగారు. 42 మంది ఒకేసారి రాలేరు, వచ్చిన స్టాంపేడ్ జరుగుతుంది. అలా 21 మంది బయటికి రాగలిగారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వీళ్ళు వచ్చిన కొన్ని క్షణాల్లోనే డీజిల్ ట్యాంక్ మంటలు అంటుకొని భారీ ఎక్స్ప్లోజన్ జరిగి చూస్తుండగానే వారు దాంట్లో సజీవ దహనం అయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కర్నూలు యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వారే ఉన్నారు. వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఏమి చేసినా గానీ తెల్లారేసరికి గమ్యస్థలానికి చేరుకుంటామనుకున్న వారు మార్గం మధ్యలో బస్సులో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఖాళీ బూడిదైన బస్సుపై 16 చలాన్లు ఉన్నాయట. హెవీ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, నో ఎంట్రీ జోన్, ఇలా చలాన్లు మొత్తం 23,120 పెండింగ్ చలాన్లు ఉన్నాయట. అదీగాక ఈ బస్సుకు సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఉంది. స్లీపర్ బస్సుగా మాడిఫై చేయడానికి పర్మిషన్ లేకుండానే ఈ వేమూరి కావేరి బస్సును స్లీపర్ బస్సుగా మార్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాలి. ఆ బైక్ బస్సు కిందకి ఎలా వచ్చింది, బస్సు బైక్ ని ఢీకొట్టిందా లేక బైకే బస్సును ఢీకొట్టిందా అని తెలియాల్సి ఉంది. ఏదేమైనా దీనికి ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం బస్సు డ్రైవర్దే. తను బైక్ ఢీకొట్టిన వెంటనే పారిపోకుండా ప్రయాణికులను అప్రమత్తం చేయాల్సింది. అలా చేస్తే ఇంకా చాలా మంది బ్రతికుండేవారు. అందుకే స్టార్టింగ్ లో మర్డరా లేక యాక్సిడెంటా అన్నాను. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రాగానే ఇంకో వీడియో చేస్తా. ఈ సంఘటన జరిగిందని ఒక 3 to 4 months ప్రైవేట్ బస్సులను అది ఇది ఏదో చేస్తారు గానీ మళ్ళీ ఆ తర్వాత యాజ్ యూజువల్ గా ఇవి జరుగుతూనే ఉంటాయి. అలా జరగకూడదంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాల్సిందే. పీరియాడిక్ గా వీటిని చెకప్ నిర్వహించాలి. బస్సు డ్రైవర్లకు సేఫ్టీ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇదే గాని ఉంటే నిన్నంత మంది చనిపోయేవారు కాదు. పూర్తి వివరాలు వచ్చాక ఇంకో వీడియో పక్కా వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో రాగానే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.